హలో అండి, నమస్తే. నిజామాబాద్. నేను మీ డాక్టర్ జి హరికృష్ణ, శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి నిజామాబాద్. ఇవాళ డిజిటల్ పార్ట్నర్స్ నడుపుతున్న మన శ్రీ జి హరీష్ గారు గత 2-3 సంవత్సరాల నుంచి నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. 2 to 3 years నుంచి చాలా క్వాలిటీ వర్క్ చేస్తున్నారు. ఈ ఏదైతే ఉంటుందో డిజిటల్ మీడియా వర్క్స్. అండ్ అతను చేసే వర్క్స్ లలో కేవలం మా శ్రీ మహాలక్ష్మి చిల్డ్రన్స్ హాస్పిటల్కే కాకుండా ఇతర హాస్పిటల్స్ కూడా వేరు సెగ్మెంట్స్ లో వేరు జానర్స్ లో కూడా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మా హాస్పిటల్ సెక్టార్ లో ఈ ఆరోగ్య రంగంలో మాత్రం వివిధ రకాలైన హాస్పిటల్ స్పెషాలిటీస్ అన్నిటికి కూడా తను వర్క్ చేసే విధానం చూస్తే ప్రజలకి ఏదైతే ఉంటుందో చైతన్యవంతులు చేయడానికి, మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడానికి తను రోజు ఎంచుకునే సబ్జెక్ట్ అనేది చాలా అమూల్యమైంది. దాని ద్వారా ప్రజలకి ఇప్పుడు నేను ఉదాహరణకి శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి ఉంది. ప్రతిరోజు కూడా పబ్లిక్ హెల్త్ పైన మేము ఎడ్యుకేట్ చేస్తున్నామండి. పబ్లిక్ హెల్త్ పైన ఇంక్లూడ్స్ పీడియాట్రిక్ కావచ్చు, ఇంకేదైతే జనరల్ హెల్త్ ప్రిన్సిపల్స్ కావచ్చు, అలా వివిధ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ నుంచి తను కొలాబరేట్ అయిపోయి ఈ డిజిటల్ వర్క్ ఈ మీడియా ద్వారా తను ఎంచుకున్న రంగం అనేది చాలా గత 2 to 3 years నుంచి చాలా అమూల్యమైంది, గణనీయమైంది. దాని ద్వారా ప్రజలకు మంచి మెసేజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా WHO ఏం చెప్తుందంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటుంది. ప్లస్ ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే. హెల్త్ ఈజ్ వెల్త్. మరియు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే నానుడి అనేది ఎప్పటి నుంచే ఉంది. సో తను ఇచ్చే తన వర్క్ ద్వారా మెడికల్ డిజిటల్ వర్క్ ద్వారా ప్రజలకి అనునిత్యం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో కార్డియాక్ కావచ్చు, గుండెకి సంబంధించిన వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన గైనిక్ వర్క్ కావచ్చు, పిల్లలది కావచ్చు, ఇతర జనరల్ మెడిసిన్ సంబంధించింది కావచ్చు, డెర్మటాలజీ కావచ్చు, అలా ప్రతి రంగంలో పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ కి తన డిజిటల్ మీడియా వర్క్ ద్వారా అందరికీ కూడా జాగృతం చేస్తున్నారు. వచ్చే తరంలో కూడా ఇంకా తన వర్క్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకి హెల్త్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడంలో ఎప్పుడు తను ముందు వరుసలో ఉండాలని నా గ్రీటింగ్స్ ఫ్రమ్ శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి నుంచి. ఎప్పుడు కూడా తనకి మా సహసహకారాలు ఉంటుంది. టైం టు టైం ఇలాంటి సలహాలు కావాలన్నా ప్రజలని ఏదైతే ఉంటో చైతన్యపరచడంలో మేము ఇప్పుడు కూడా తన వెంట ఉంటాము. జై హింద్. మీ డాక్టర్ జి హరికృష్ణ, శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి. థ్యాంక్ యూ.